హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ గురించి చెప్పాలి అని అంటే కేవలం థియరీస్ తెలియకుండా డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి సిలబస్, గవర్నమెంట్ ఎగ్జామ్ సిలబస్, ఎస్ఎస్ సీజీఎల్ సిలబస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాను. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి 1 of our సబ్స్క్రైబర్ మనల్ని అడిగారు ఇది ట్రిగ్నామెట్రీ మీద వీడియో చేయండి అని. ట్రిగ్నామెట్రీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ మీద. వంశీ, నేను యాక్చువల్లీ ట్రిగ్నామెట్రీ మీద వీడియో చేయాలంటే దానికి కనీసం ఒక 5 వీడియోస్ అన్నా అవ్వాలి. ఇప్పుడు నాకు టైం సరిపోవట్లేదు 5 వీడియోస్ చేయడానికి. బట్ ఈ టైర్ 1కి సంబంధించి మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్కి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో చేస్తున్నాను నీకోసం. సో మ్యాక్సిమం ఎవరన్నా సరే ట్రిగ్నామెట్రీ కొంచెం వీక్ ఉన్నట్టయితే ఈ వీడియో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మ్యాక్సిమం మోడల్స్ ఉన్నాయి, సేమ్ టైర్ 1 అడిగే క్వశ్చన్స్. మ్యాక్సిమం అన్ని 20 సెకండ్స్లో అయిపోతాయి. ఏ క్వశ్చన్స్ అన్నా సరే మోడల్, జస్ట్ మనం ట్రిక్ ఏంటి అని గుర్తుంచుకుంటే చాలా అయిపోతుంది. వంశీ, దిస్ ఈజ్ ఫర్ యూ. ఓకే, ట్రిగ్నామెట్రీ చేస్తుంది, ఇంగ్లీష్ గ్రామర్. అండ్ ఇంకా మనకి టైర్ 1 ఎగ్జామ్కి నాకు తెలిసి ఇంకా 40 days ఉండుంటుంది మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉండదు. 40 days మనకి హాలిడేస్ బిజీస్ అంతా తీసుకున్నా సరే. సో ఇప్పటిదాకా ఉన్న వీడియోస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ యాస్, మనం జీకేని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాము. జీకే నెగ్లెక్ట్ చేయొద్దు. జీకేలో నాకు తెలిసిన ప్లేలిస్ట్ ఉంది, పాలిటీ ప్లేలిస్ట్. అదైతే ఒకసారి మొత్తం ఈ 40 daysలో ఎప్పుడో ఒక రోజు మొత్తం వీకెండ్ అంతా రివిజన్ సిరీస్ ఒకటి తీసుకొస్తాను, రివిజన్ క్వశ్చన్స్. ఎందుకంటే పాలిటీ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, హిస్టరీ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో మ్యాక్సిమం ఈజీ పార్ట్ అంతా కూడా మనం ఫినిష్ చేస్తాం ఆల్రెడీ సిలబస్లో. హిస్టరీ అనేది ఇంకా ఈజీగా అయిపోయింది మనకి. యాక్చువల్లీ నాకు పాలిటీ ఇంకా సరిగ్గా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. క్వశ్చన్స్ చూస్తే రివైజ్ చేస్తే నాకు గుర్తురాట్లేదు. సో దాన్ని కూడా ఒకసారి రివైజ్ చేద్దాం మనం. ఎందుకంటే హిస్టరీ, పాలిటీ వచ్చింది అని అంటే సైన్స్ అవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసాము, కొంచెం చూసి పెట్టొచ్చు. ఓకే, సో అంతే. సో లేట్ చేయకుండా ఈరోజు మనం ఇంకా ట్రిగ్నామెట్రీలోకి వెళ్ళిపోదాము. ఓకే, ఇది వచ్చేసి ట్రిగ్నామెట్రీ పార్ట్ 1. ఓకే, నెక్స్ట్ 45 days తర్వాత ఇంకా ఫుల్ టైర్ 2 తర్వాత టైర్ 1 ఎగ్జామ్ అయిపోయిందంటే ట్రిగ్నామెట్రీతోనే స్టార్ట్ చేస్తాను. మొత్తం అంతా ట్రిగ్నామెట్రీని అవ్వగొడతాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఒక 5 years నుంచి వచ్చినాయి అన్నీ. మనల్ని ఎవరు ఆపుతాడో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 cos θ + 12 sin θ = 13. 0 λ θ < 19. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin θ? ఈ క్వశ్చన్ చూస్తే మీరు ఇది ఫస్ట్ క్వశ్చన్, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ మోడల్. దీన్ని ఎలా చేయాలి అంటే చూడండి, మీరు గుర్తుంచుకోండి. ఈ 13 కనుక నేను ఇక్కడ తీసుకొచ్చాను అనుకోండి, 5/13 cos θ + 12/13 sin θ = 1 అయింది. 1 అయింది కదా. ఇక్కడ 1 వచ్చింది అంటే మీకు ఇంకో ఫార్ములా గుర్తుండే ఉంటుంది, sin² θ + cos² θ = 1 అని. ఓకే, ఇక్కడ చూసి ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ sin θ ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ ఏదో ఉంది. సో దీన్ని బట్టి అర్థం ఏంటి, 5/13 అంటే cos θ అవుద్ది, 12/13 అంటే sin θ అవుద్ది. ఓకే, మనం ఒక ట్రయాంగిల్ గీసుకుందాం. నేను ఆల్రెడీ నా ఆల్జిబ్రాక్ ప్లేలిస్ట్లో, జామెట్రీ ప్లేలిస్ట్లో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఒక చిన్న ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది θ అనుకోండి. cos θ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ 13 అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ 5 అవుతుంది. ఓకే, sin θ వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అవుతుంది. హైపోటెన్యూస్ 13 ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది 12 ఉంది. చూడండి, ఈ ట్రయాంగిల్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ ఫామ్ అయింది, 5, 12, 13. ఓకే, ట్రిగ్నామెట్రీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3, 4, 5 తర్వాత 5, 12, 13 ఇదొక ట్రిప్లెట్. ఇంకా 9, 40 అండ్ 41 ఇదొక ట్రిప్లెట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, 9, 40, 41. ఇంకా 7, 24 అండ్ 25 ఇదొక ట్రిప్లెట్ ఉంటుంది. ఓకే, 7, 24, 25 కరెక్ట్ గుర్తులేదు, ఇది ట్రిప్లెట్ కాదు, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈ 4 ట్రిప్లెట్స్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. గుర్తుంచుకోండి. ఒకవేళ మన ఎగ్జామ్లో ఇక్కడ కానీ నా 5/13 అని వచ్చింది కాబట్టి నేను 5, 12, 13 ట్రిప్లెట్ అని వేసేసాను. సో ఇప్పుడు నాకు ట్రయాంగిల్ వచ్చింది కదా, వాడు మనం ఏం అడుగుతున్నాడు, sin θ ఎంత అని అడుగుతున్నాడు. sin θ ఏంటి, 12/13. ఓకే, 12/13. ఓకే, గుర్తుంచుకోండి, B ఈజ్ ది ఆన్సర్. ఓకే, B ఈజ్ ది ఆన్సర్. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cosec θ - sin θ * sec θ - cos θ * tan θ + cot θ? ఓకే, tan θ + cot θ. ఈ క్వశ్చన్ని చెయ్యాలి అని అంటే ఎలాగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, మ్యాక్సిమం 90% ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జామ్లో సాల్వ్ అవ్వకపోతే మార్క్ అండ్ రివ్యూ కొట్టి లాస్ట్లో θ = 45, θ = 30, θ = 60 ఈ పెట్టి చూడండి, మ్యాక్సిమం అయిపోవాలి. ఓకే, నేను ఇక్కడ1/sin θ, 1/sin θ మైనస్ s ఇంటూ 1/c మైనస్ c ఇంటూ s/c + c/s. sin θ cos θలో కన్వర్ట్ చేయండి మొత్తం అంతా. ఫస్ట్ ఈ θ వాల్యూ పెట్టడం అనేది తర్వాత చూద్దాం మనం. ఒకసారి ఇది చేసి చూద్దాం. 1 - s² / s
ఇంటూ 1 మైనస్ సి స్క్వేర్ బై సి ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఎస్సి. ఓకే, సైన్ థీటా కాస్ థీటా. ఓకే, ఇదేమవుతుంది 1 మైనస్ ఎస్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ బై సి ఇంటూ 1 బై ఎస్సి. ఓకే, 1 బై ఎస్సి. ఇక్కడ ఎస్సి ఇక్కడ ఎస్, ఇది టోటల్గా ఏమవుతుందంటే సిఎస్ హోల్ స్క్వేర్ బై సిఎస్ హోల్ స్క్వేరే అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఆప్షన్ వచ్చేసి 1 అవ్వాలి. లేదు మీరు టీటా ఈజ్ ఈక్వల్ టు 45 పెట్టి చూడండి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 45 పెడితే ఎంత వస్తుంది, ఇది సైన్ టీటా అంటే √2 మైనస్ 1 బై √2 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా √2 మైనస్ 1 బై √2 అవుతుంది. tan 45 అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది. ఓకే, అప్పుడు 2 మైనస్ 1 బై √2 ఇంటూ 2 మైనస్ 1 బై √2 అవుతుంది ఇంటూ 2 అవుతుంది. ఓకే, 2 మైనస్ అంటే 1 బై √2 హోల్ స్క్వేర్ ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఇది √2 హోల్ స్క్వేర్ అంటే ఇది పోతుంది, 2 ఇంటూ 2 1. చూసారు కదా, టీటా ఈజ్ ఈక్వల్ టు 45 పెట్టినా సరే వచ్చింది. ఇది సాల్వ్ చేస్తే కొంచెం టైం అయింది. నేను టీటా ఈజ్ ఈక్వల్ టు 45 పెడితే లక్లో 45 పెట్టడం వల్ల అయ్యింది. కొన్నిసార్లు అవ్వదు, మనం ఈ సచ్చినట్టు సాల్వ్ చేయాల్సింది. ఓకే, క్వశ్చన్ అలా కూడా ఇస్తాడు. బట్ ఒకేలా మనం ఇప్పుడు ఎందుకంటే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయట్లేదు కాబట్టి సిరీస్లో చాలా వీడియోలు అప్లోడ్ చేయాలి ట్రిగ్నోమెట్రిక్, కాబట్టి షార్ట్ కట్ ట్రిక్ చెప్తున్నాను, ఇది ఫాలో అయిపోండి. ఓకే, నెక్స్ట్. ఓకే, టూ వేరియబుల్ ట్రిగ్నోమెట్రీ. tan a ఈజ్ ఈక్వల్ టు tan b, sin a ఈజ్ ఈక్వల్ టు sin b. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ? ఇలాగ వచ్చింది. ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, లెంతీ క్వశ్చన్ చేయాల్సిందే. ఇదొక మోడల్ గుర్తుంచుకోండి. sin a ఈజ్ ఈక్వల్ టు m sin b ఉంది కదా, ఈ tan a tan bని sin a బై cos a ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ sin b బై cos b లోకి మార్చాను దీన్ని. మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు, sin a ఈజ్ ఈక్వల్ టు m sin b అని. నేను ఇక్కడ అదే ఇస్తా, m sin b బై cos a ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ sin b బై cos b. ఓకే, ఈ sin b క్యాన్సల్. ఓకే, cos b ఈజ్ మనకి cos స్క్వేర్ ఏ వాల్యూ కనుక్కోవాలి అన్నాడు. సో మనం ఇక్కడ cos bని ఎలిమినేట్ చేద్దాం. cos bని ఎలిమినేట్ చేయాలంటే cos b వాల్యూ కనుక్కుందాం. cos b ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n బై m ఇంటూ cos a అవుతుంది. ఓకే, cos bని. ఓకే, ఈ వాల్యూ వచ్చింది కదా. లేదంటే cos స్క్వేర్ ఏనే కనుక్కుందామంటే cos aని ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ పెట్టండి. లేదంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంది, m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్, n స్క్వేర్ మైనస్ 1, m స్క్వేర్ ప్లస్ 1 ఇలాగ ఉంది. cos స్క్వేర్ ఏ చేస్తే మనకి ఇక్కడ m స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ cos b వస్తుంది. సో మనకు cos b వాల్యూ కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే sin a ఉంది కదా, దీన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తా. దీన్ని స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ b. ఓకే, sin స్క్వేర్ b వచ్చింది కదా. ఈ sin స్క్వేర్ bని నేను ఏం చేస్తా, 1 మైనస్ cos స్క్వేర్ b చేయొచ్చు కదా. నేను 1 మైనస్ cos స్క్వేర్ b అదే చేస్తా. sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్, ఓకే, sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ m. ఓకే, sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ b చేశాను. ఓకే, cos స్క్వేర్ b వాల్యూ ఎంత? ఓకే, అదే అవుతుంది. ఇక్కడ sin స్క్వేర్ aని 1 మైనస్ cos స్క్వేర్ a చేస్తా. ఓకే, లేదంటే దీన్ని ఇలాగే ఉంచుతాం ప్రస్తుతానికి. ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ఇంటూ 1 మైనస్ n స్క్వేర్ బై m స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్ a. ఓకే, ఇంత వచ్చింది కదా. ఇప్పుడు మనం cos స్క్వేర్ a కావాలి. ఇక్కడ cos స్క్వేర్ a కావాలి, sin స్క్వేర్ a. ఓకే, ఈ sin స్క్వేర్ a 1 మైనస్ cos స్క్వేర్ a, 1 మైనస్ cos స్క్వేర్ a చేస్తే ఇంత వచ్చింది. ఇవి mని లోపలికి తీసుకెళ్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, m స్క్వేర్ మైనస్ ఈ m స్క్వేర్ ఇక్కడ డినామినేటర్లో క్యాన్సిల్ అవుతుంది చేస్తే మైనస్ n స్క్వేర్ cos స్క్వేర్ a. ఓకే, ఇక్కడ 1 మైనస్ cos స్క్వేర్ a, 1 మైనస్ cos స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. cos స్క్వేర్ a అంతా ఒక చోటికి తీసుకొద్దాము. ఓకే, ఈ m అటు సైడ్ పోతే ఎంత అవుతుంది, 1 మైనస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ n స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్ a. ఓకే, 1 మైనస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ a ఇంటూ 1 మైనస్ n స్క్వేర్. ఓకే, ఇది 1 మైనస్ m స్క్వేర్ బై 1 మైనస్ n స్క్వేర్ అవుతుంది. m స్క్వేర్ మైనస్ 1, ఓకే, n స్క్వేర్ మైనస్ 1 d అవుతుంది ఆన్సర్. ఎందుకు అని అంటే దీన్ని మైనస్ చేస్తే బై 1 మైనస్ n స్క్వేర్ ఏం చేస్తాం కదా, దీన్ని ఇంటూ మైనస్, దీన్ని ఇంటూ కూడా మైనస్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అవుతుంది. సో m స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అవుతుంది. డి అవ్వాలి మన ఆప్షన్. చూద్దాం, డి. చూసారు కదా, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ట్రిగ్నోమెట్రీ కూడా ఈజీయే. లేదంటే వాడు ఏంటంటే మన మార్కులన్నీ దొబ్బమెట్టడానికి టైం వేస్ట్ చేయడానికి అడుగుతాడు. సో ట్రిగ్నోమెట్రీ ఇటువంటి ట్రిక్కీ క్వశ్చన్ వచ్చినప్పుడు
మనం మార్క్ అండ్ రివ్యూ కొట్టి లాస్ట్లో చేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డి అనా? యా, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ మీరు రెండు ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఒకటి, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే మీరు ఏం చేయాలి, దీన్ని సెక్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 అని చేశారు కదా. ఇప్పుడు మీరు ఇంకో ఫార్ములా గుర్తు, మీకు రెండు ఫార్ములా గుర్తు. ఫస్ట్ కాస్ 2 థీటా ఉంది కదా, ఈ కాస్ 2 థీటా అని మర్చిపోండి. రెండు ఫార్ములాలు, మొత్తం 3 ఫార్ములాలు చెప్తాను, ఇది నోట్ చేసుకోండి. రావచ్చు, ఈ మ్యాక్సిమం రాకపో టైర్ 1లో అడగరు, బట్ టైర్ 2లో అడగొచ్చు, మనం టైర్ 1లో అడగొచ్చు, మన కర్మగాలితే. ఒకటి, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, ఒకవేళ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి అని అడిగాడు అనుకోండి, కాజ్ ఏ కాస్ బి మైనస్ ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఇదొక ఫార్ములా. మరి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, మరి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, ఈ 4 ఫార్ములాలు కనుక మీరు గుర్తుంచుకుంటే మీకు ఆల్మోస్ట్ ట్రిగ్నోమెట్రీ అనేది పిక్చర్ ఈజీ అయిపోతుంది టైర్ 2 లెవెల్లో. ఈ 4 ఫార్ములాలు మాత్రం ఎలాగంటే నిద్ర లేపినా సరే అడిగితే వచ్చేయాలి. ఇప్పుడు ఈ కాస్ 2 థీటా దీనికి సంబంధం ఏంది సార్ అని కానీ మీరు అన్నారనుకోండి, ఒకవేళ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని చెప్పాను కదా, ఈ కాస్ 2 థీటాని నేను కాజ్ ఆఫ్ థీటా ప్లస్ థీటా అని రాసాను అనుకోండి, ఇది అప్లై చేయొచ్చు కదా. కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఇది కూడా ఒక ఫార్ములా అవుతుంది. ఓకే, అండ్ సైన్ 2 థీటా అనేది ఒక ఫార్ములా ఉంటుంది, 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అని. ఇక్కడ అదే సైన్, ఇక్కడ థీటా ఇక్కడ థీటా వేస్తే ఇక్కడ థీటా వేస్తే 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అని అవుతుంది కదా. ఇది అంతే, అర్థమైందా? గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుంచుకున్నారు కదా. నెక్స్ట్ ఇది ఈ సీకెంట్ థీటా మైనస్ టాన్ స్క్వేర్, ఇది మీకు తెలిసే ఉంటుంది, సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది. ఓకే, ఇది మేజర్. ఈ 4 ఫార్ములాస్ గుర్తుంచుకోండి, ఇది మీకు టైర్ 2లో కూడా ఉపయోగపడతాయి, ఇప్పుడు కూడా ఉపయోగపడవచ్చు. ఒకేలా ఎగ్జామ్లో కనుక వచ్చిందంటే మనం ఏం చేయలేం. ఓకే, ఇది ఎరేజ్ చేస్తున్నా, ఇంకో నోట్ చేసుకోండి పాజ్ చేసి వీడియోని, అండ్ ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. సెక్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. ఓకే, నేనేం చేస్తా, సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కాస్ థీటా కావాలంటే సెక్ థీటా కావాలి. ఓకే, సెక్ స్క్వేర్ థీటా, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. 1 + 2 చేస్తే ఏమవుతుంది, 2 సెక్ స్క్వేర్ థీటా అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 5/3 + 1 ఈజ్ ఈక్వల్ టు 8/3, అంతేనా? 8/3 అవుతుంది. 2 1 జా 2 4 జా. సెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3, సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/√3, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 వచ్చింది. నేను ఇందాక కాస్ థీటా ప్లస్ కాస్ థీటా హాఫ్ అని కూడా చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఇంక ఈజీగా చేస్తా. కాస్ థీటా √3/2 అంటే ఎంత, థీటా ఈజ్ ఈక్వల్ టు 30. మనల్ని ఎంత అడిగాడు, కాస్ 60, 2 థీటా అడిగాడు. 2 థీటా అంటే 60 అవుతుంది, కాస్ 60 అంటే ఎంత, 1/2 అవుతుంది. సి. ఓకే, ఒకవేళ మీకు కానీ ఈ సైన్ థీటా ఫార్ములా కూడా తెలియకపోతే చెప్తాను చూడండి. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు, ఇది నేను చెప్తే దరిద్రంగా ఉంటుంది, మీరు తెలుసుకోండి. ఒకవేళ ఇది కూడా నీకు తెలీదు, మాకు గుర్తులేదు అని అంటే బెటర్ మీరు ట్రిగ్నోమెట్రీని టైర్ 1 అయ్యేంత వరకు టచ్ చేయకండి. టైర్ 2 టైంలో మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను, జాగ్రత్తగా, డోంట్ వరీ. ఓకే, సి ఈజ్ ది ఆన్సర్, పక్కా సి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ tan alpha ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఫైండ్ cosec square alpha minus x square alpha, cosec square alpha plus x square alpha. ఓకే, tan alpha ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది అని అంటే యాక్చువల్లీ tan theta యొక్క మ్యాక్సిమం వాల్యూ 1 కంటే ఎక్కువ ఉండదు మనకు తెలిసి. theta ఈజ్ ఈక్వల్ టు 45 దగ్గర. ఇది 2 ఎట్లా వచ్చిందో మనకు కూడా తెలీదు. సరే రాని, ఆడు ఇచ్చాడంత వాల్యూ మనకున్న స్టాండర్డ్ ప్రకారం. మనం cosec square alpha minus x square alpha కావాలి,
కొసెక్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సెక్ స్క్వేర్ ఆల్ఫా కావాలి. ఎంత ఏముంది? ఓకే, సైన్ ఆల్ఫా బై కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఓకే, దీన్ని మనం సైన్ స్క్వేర్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, 1/s² మైనస్ 1/c² బై 1/s² ప్లస్ 1/c². ఇక్కడ ఎస్ అంటే సైన్ స్క్వేర్, సి అంటే కాస్ స్క్వేర్. ఓకే, ఎందుకంటే సైన్ టీటా అంటే 1/cos θ, కొసెక్ టీటా 1/sin θ కదా. ఇప్పుడు చూద్దాం. c² మైనస్ s² బై ఈ న్యూమరేటర్ s² c² ఉంది బై c² ప్లస్ s² బై s² c². ఇంత ఉంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. c² మైనస్ s² బై c² ప్లస్ s². ఓకే, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఇది 1. మనకి కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఎంత అని కావాలి. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా అండ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కావాలి. మనకి ఆల్రెడీ ఇక్కడ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆల్ఫా అని ఇచ్చాడు. ఓకే, సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, మనం ఇక్కడ అదే రాద్దాం. c² మైనస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు అని అంటే మనం ఇది కూడా రావచ్చు. ఇక్కడ ఆల్ఫా వేసుకుని 2 1 అని పెట్టుకోవచ్చు. నేను చేసే ట్రాంగిల్ మెథడ్, బట్ ఇది ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకనంటే ఇక్కడ వేరే రకంగా వస్తుంది వాల్యూ చూడండి. ఓకే, సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ మైనస్ 4 c² ఆల్ఫా. ఓకే, అంటే 3 మైనస్ 3 c² ఆల్ఫా అనేది వచ్చింది ఆన్సర్. -3 అనేది ఇక్కడ ఒక్క చోటే ఉంది, బట్ ఇది అని మనం పెట్టలేము. బట్ స్టిల్ రిస్క్ తీసుకోవద్దు. మనం కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత, సైన్ ఆల్ఫా వాల్యూ కావాలి మనకి. ఓకే, సైన్ ఆల్ఫా అంటే ఇలాగ వచ్చింది 3c² మైనస్ 3c² కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఎంత, కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ కావాలి మనకి. ఎలా కనుక్కుంటాం? ఓకే, ఇదే అనుకుందాం. ఓకే, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది కదా, 2 1 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? అది √4 + 1 అంటే √5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అప్లై చేయాల్సింది ఫార్ములా ఇది √5. హైపోటెన్యూస్ √5 అవుతుంది, ఎందుకంటే a² + b² √5 అవుతుంది హైపోటెన్యూస్. మనకు కావాల్సింది ఏంటి? కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√5 అవుతుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎంత? 1/5 అవుతుంది. -3/5. యాస్, వచ్చేసింది గ్యాస్. ఓకే, 2 ట్రిక్కులు వాడాల్సి వచ్చింది. ఒకటి, ఎప్పుడన్నా సరే ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, దాన్ని టీటా వేసుకోండి. మనకి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు అనుకోండి. కాస్ టీటా 1, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ √3 వస్తుంది. అంటే అప్పుడు టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది, ఇక్కడ 60 అవుతుంది. ఓకే, ఈ ట్రిక్కి ఇంకో ట్రయాంగిల్ ట్రిక్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఒకటి, మొత్తం 3 టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి ట్రిగ్నోమెట్రీ చేయడానికి. ఇది చేస్తే మీరు ఆల్మోస్ట్ ఈ ట్రిక్ కానీ మీకు వస్తే 30% ట్రిగ్నోమెట్రీలో నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. అంత ఈజీ, అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. ఒకటి, sin 30 sin 60 1 2 √3. sin 30 వచ్చేసి 1/2 అవుతుంది, cos 60 వచ్చేసి 1/2 అవుతుంది, sin 60 వచ్చేసి √3/2 అవుతుంది. ఓకే, ఇంకో ట్రయాంగిల్ వచ్చేసి 45 45 90. ఓకే, ఇది 45, ఇది 45 90. 1 1 ఇక్కడ √2. sin 45 1/√2, cos 45 1/√2 అండ్ tan 45 1. ఓకే, మీకు ఆ వాల్యూస్ ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. ఇంకొక ట్రయాంగిల్ ఉంటుంది, ఆ ట్రయాంగిల్ ఇది కొంచెం కష్టం. ఇది ఇక్కడ 15 వేసుకోండి, ఇక్కడ 75 వేసుకోండి, 75 degrees. ఓకే, హైపోటెన్యూస్లో ఇది బట్టి పట్టాలి, 2√2 ఉంటుంది. ఓకే, ఒకటి, ఇక్కడ √3, ఇక్కడ వచ్చే వాల్యూస్ √3 - 1 అండ్ √3 + 1. ఓకే, 15కి ఏ నెంబర్ ఇవ్వాలి? √3 - 1 అనేది √3 + 1 కంటే చిన్నది, 15 అనేది చిన్నది. సో 15కి ఆపోజిట్లో √3 - 1 వేయండి, 75కి ఆపోజిట్లో √3 + 1 వేయండి. ఓకే, సేమ్ కాస్ థీటా sin θ మీద √3 - 1 √3 + 1 అని అడుగుతారు. ఈ 3 ట్రయాంగిల్ బొమ్మలు కానీ మీకు గుర్తుంటుంటే ఈజీగా 30% క్వశ్చన్స్ అయిపోతుంది. హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా మ్యాక్సిమం ఈ టెక్నిక్ నుంచి అడుగుతారు, అది కూడా చెప్తాను. హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ ఒక్కటే ఉంది నా ఈ వీడియోలో, బట్ అది వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ మిగతా కూడా సాల్వ్ చేయగలుగుతారు సొంత బ్రెయిన్ తోటి. డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇందాక ఏమొచ్చింది? ఓకే 5, మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చిందా? ఓకే, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది అని ఇచ్చాడు కదా, సేమ్ అదే -3/5 అవుద్ది. సారీ,
నెక్స్ట్ 6th క్వశ్చన్ 1 ప్లస్ సీకెంట్ 20 ఇంటూ ప్లస్ 1 ప్లస్ కాట్ 70 మైనస్ 1 మైనస్ కొసెక్ 20 ఇంటూ 70. మీరు ఇందాక నేను చెప్పా 45 యాంగిల్స్ 90 30 60 డిగ్రీ యాంగిల్ చెప్పా. తర్వాత 15 75 90 డిగ్రీ యాంగిల్ చెప్పా. ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 70 వచ్చింది. ఎలా చెప్తా అంటారు? సింపుల్. ఈ క్వశ్చన్లో మనం చూడాల్సింది ఏంటంటే కొంచెం వాల్యూ అజంప్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో 20 ప్లస్ 70 ఎంత? 90 అవుతుంది. ఇక్కడ కూడా 20 ప్లస్ 70 ఎంత? 90 డిగ్రీస్ అవుతుంది. సో 90 డిగ్రీస్ అన్నప్పుడు నేను 30 60 అని కూడా రాయొచ్చు. నాకేం పెద్ద ఇబ్బంది. 30 60 అని రాయొచ్చు, లేదా 45 అని కూడా రాయొచ్చు. ఈజీగా ఉండండి. 45 అని రాస్తా. 1 ప్లస్ సీకెంట్ 45 అంటే √2 ప్లస్ కాట్ 45 అంటే 1. ఓకే, కాట్ 45 అంటే 1 ప్లస్ 1 మైనస్ ఇక్కడ కూడా 45, ఇక్కడ కూడా 45 అనుకుంటే 90 అవ్వాలి కాబట్టి 1 మైనస్ కొసెక్ 45 అంటే √2 ప్లస్ 1. ఓకే, ఇక్కడ 2 ప్లస్ √2 ఇంటూ ఈ 1 2 మైనస్ √2 అయింది. ఓకే, 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2 ఏమవుతుంది? 4 మైనస్ 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2. ఆన్సర్ వచ్చేసి 2. డి అయ్యే ఛాన్స్ 100% డి. చూసారు కదా, సింపుల్గా చేసేయచ్చు. 20 seconds. ఓకే, ఇక్కడ చూడండి, టాంజెంట్ ట్రాన్స్ఫార్మ్ టీటా ఇస్ అ పాజిటివ్ యాంగిల్ ఫైండ్ టాన్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. టాన్ టీటా ప్లస్ 15 టాన్ టీటా మైనస్. నేను ముందే చెప్పా టీటా ప్లస్ 15 డిగ్రీ యాంగిల్ వచ్చింది అంటే ఆ ట్రాంగిల్ యూజ్ చేయాలని. బట్ ఇక్కడ అది కూడా యూజ్ చేయొద్దు క్వశ్చన్లో. ఎందుకంటే చూడండి, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. దీని అర్థం ప్రకారం అంటే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా అనేది ఎప్పుడవుతుంది? టీటా ఈజ్ ఈక్వల్ టు 45 అయినప్పుడు మాత్రమే. సో ఇక్కడ 45 ప్లస్ 15 45 మైనస్ 15 ఇక్కడ వచ్చేసి 60 అవుతుంది, ఇక్కడ వచ్చేసి 30 అవుతుంది. సో టాన్ 60 బై టాన్ 30 అని అడిగాడు మనల్ని. ఓకే, మనం ఆ ట్రాంగిల్ గీద్దాం. మనకు అంత వాల్యూ గుర్తు రాకపోతే టాన్ 30 టాన్ 60. ఓకే, సైన్ 30 అంటే 1 బై హైపోటెన్యూస్, కాస్ 60 అంటే సైన్ 60 అంటే √3/2. ఓకే, ఇంత వచ్చింది కదా. ఇప్పుడు మనకి టాన్ 60 కావాలి. అంటే టాన్ 60 అంటే ఎంత? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత? 60కి √3. అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 1 బై టాన్ 30. ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1 బై అడ్జసెంట్ సైడ్ వచ్చేసి √3. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ 1 బై √3. ఓకే, అంటే 3 అనేది ఆన్సర్. 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఏ ఈజ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా మోడల్. ఓకే, సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3 అన్నాడు, 1 బై √3 అన్నాడు. మరి సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో తెలుసా? √3 అయిపోతుంది దాని వాల్యూ. ఇది డిఫాల్ట్ వాల్యూ కాదు, సింపుల్. ఇప్పుడు సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. అంటే సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా 1 బై √3 అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. ఓకే, ఆరేమో. కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా వాల్యూ కూడా ఇలాగే అడుగుతాడు క్వశ్చన్. అది గుర్తుపెట్టుకోండి. ఒత్తి సీకెంట్ టీటా ఒకటే చెప్పారు, అది చెప్పలేదని అనకండి. కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఫార్ములాలు కూడా అడుగుతారు. ఓకే, గుర్తుంచుకోండి. కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా వచ్చింది, ఇదే మెథడ్ యూజ్ చేయాలి. మనల్ని ఏం అడిగాడు? సీకెంట్ టీటా ఇంటూ టాన్ టీటా అంటే ఎంత అని అడిగాడు. వెరీ సింపుల్. ఫస్ట్ సీకెంట్ టీటా వాల్యూ అనుకున్నా. సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై √3. సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3. 2 సీకెంట్ టీటా, ఇది క్యాన్సిల్ అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు 1 బై √3 ప్లస్ √3 అని అన్నాడు కదా. 2 సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 బై √3 2 ఈజ్ ఈక్వల్ టు 2 బై √3. అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3/2. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 30 మనకు వచ్చేసింది. వాళ్ళని ఏం అడిగాడు? సీకెంట్ టీటా ఇంటూ టాన్ టీటా. ఓకే, సీకెంట్ టీటా వచ్చేసి ఓకే కాస్ 30 అంటే ఎంత? √3/2 2 బై √3 2 బై √3 ఇంటూ టాన్ టీటా. టాన్ 30 అంటే ఎంత? నాకు గుర్తులేదు, వేద్దాం. సైన్ 30 1 2 √3. టాన్ 30 వచ్చేసి 1 బై √3 ఇంటూ 1 బై √3 అంటే 2/3. ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. tan 5x minus 10 ఈజ్ ఈక్వల్ టు cot 5y minus 10. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటే x ప్లస్ y అనేది ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఇంకోటి గుర్తుండే ఉంటుంది, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఓకే,
మీకు ఇంకోటి అదే ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూలో ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ గుర్తుంది కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి. టీటా ఈజ్ ఈక్వల్ టు 45 90 వరకు ఇచ్చినట్టు అన్ని ఇక్కడ ఉంటే అన్ని పాజిటివ్. ఇక్కడ వచ్చేసరికి 90 ప్లస్ టీటా 90 మైనస్ టీటా అవి వస్తుంది. ఆ ట్రిక్ మీకు చెప్తాను. ఓకే, ఆ ట్రిక్ మీకు అవసరమే, ఇక్కడ పడుతుంది. మీకు తెలియదు అనుకుంటే లేదా తెలిస్తే ఆల్రెడీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. బట్ ఎందుకు వచ్చింది చెప్తాను ట్రిక్. ఒకవేళ సైన్ 90 ప్లస్ టీటా అని అన్నాడు అనుకోండి, అప్పుడు వాల్యూ ఎంత ఇక్కడికి వెళ్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. కానీ సైన్ 90 ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటాయే. కానీ ఒకవేళ కాస్ 90 ప్లస్ టీటా అన్నాడు అనుకోండి, సగం మందికి డౌట్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత కాస్ టీటా అవుతుంది కదా, మరి ఇక్కడ ఓన్లీ సిల్వర్ అంటే సైన్ కదా, సైన్ పాజిటివ్ ఉంటుంది కానీ కాస్ నెగిటివ్ ఉంటుంది కదా. అంటే క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనం బేస్గా తీసుకోవాలి. ఇక్కడ బేస్ వచ్చేసి సైన్ 90 ప్లస్ టీటా అంటే ఇక్కడ సైన్ 180 సైన్ 95 అలాగ ఉందన్నమాట. సో ఇక్కడ సైన్ అనేది ఉంది కాబట్టి పాజిటివ్, మనం దాన్ని ఏం చేస్తామంటే కాస్ టీటాలకు మారుస్తున్నాం. సో కాస్ కూడా పాజిటివ్గానే వస్తుంది. కాస్ 90 మైనస్ టీటా, కాస్ 90 ప్లస్ టీటా అనుకోండి, అప్పుడు ఇక్కడ నెగిటివ్ వస్తుంది, మైనస్ సైన్ టీటా అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడికి వస్తే ఓన్లీ ట్యాన్ కాట్ తప్ప మిగతా అన్ని నెగిటివ్. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ కాజ్ ఒక్కటే పాజిటివ్ అనమాట ఫోర్త్ క్వాడ్రంట్లో, మిగతా అన్ని నెగిటివ్, అది గుర్తుంచుకోండి. ఓకే, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా అన్నాడు. అలాగే ట్యాన్ 90 మైనస్ టీటా, యా అంతే, ట్యాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా, అది గుర్తుంచుకోండి. ఓకే, ట్యాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా అలాగే అవుతుంది. ఓకే, ఇప్పుడు అదే చేస్తున్నా. 90 మైనస్ ఆఫ్ 5x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు కాట్, ఇదే ట్యాన్ ఉంది కదా. ఓకే, దీన్ని 90 మైనస్ చేస్తే అప్పుడు ఇది కాట్ అవుతుంది. కాట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ 5y ప్లస్ 20 అవుతుంది. సో 90 మైనస్ 5x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 5y ప్లస్ 20. మళ్ళీ x ప్లస్ 5 అడిగాడు. ఈ 5x నట్ సైడ్ తీసుకెళ్తే 5 ఇంటూ x ప్లస్ 5 అవుతుంది. ఈ 20 నట్ సైడ్ తీసుకెళ్తే 90 ప్లస్ 10 100 మైనస్ 20 80 ఈజ్ ఈక్వల్ టు 5 1 5 5 6 x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 16 degrees. బి అవ్వాలి, చూద్దాం బి అండి. ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వాడ్రాటిక్ ఇన్ కాస్ లైన్. కాస్ స్క్వేర్ టీటా మైనస్ 4√3 కాస్ టీటా ఏ ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ 0 లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90 దెన్ టీటా 0 లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90 అని ఇచ్చాడు. నేను టీటా ఈజ్ ఈక్వల్ టు 30 పెట్టొచ్చు, టీటా ఈజ్ ఈక్వల్ టు 0 కంటే ఎక్కువ ఉంది అన్నాడు, 0 కంటే లెస్ దాన్ ఈక్వల్ టు అన్నాడు. 0 పెట్టి చూస్తే ఇంకా ఈజీగా అయిపోద్ది, బట్ ట్రై చేద్దాం. ఒకసారి రాయొద్దాం 0 మీద, అవ్వకపోవచ్చు. బట్ కాస్ 0 అంటే 1, కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. సో 4 మైనస్ 4√3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్దా? అస్సలు ఛాన్స్ లేదు. 4 ప్లస్ 3 7 మైనస్ 4√3 అనేది ఎప్పటికీ 0 అవ్వదు, ఇంపాసిబుల్. సో టీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. టీటా ఈజ్ ఈక్వల్ టు 30 పెట్టి చూద్దాం. ఆప్షన్లో కూడా టీటా వాల్యూ 30 అని ఇచ్చాడు కదా. 4 ఇంటూ కాస్ 30 అంటే √3/2, 4 ఇంటూ 3/4 మైనస్ 4√3 ఇంటూ కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు √3/2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, ఈ 4 3 మైనస్ 2 2 ఇంటూ √3 స్క్వేర్ 2 3 6 3 మైనస్ 3 6 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎందుకంటే ఇది క్యాన్సిల్ ఇది. ఓకే, టీటా ఈజ్ ఈక్వల్ టు 30 మనకు వచ్చేసింది. సో మ్యాక్సిమం టీటా ఈజ్ ఈక్వల్ టు 30 60 90 వాల్యూస్ పెట్టే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసి ట్రిగ్నోమెట్రీలో ఎక్కువ సార్లు టైం సేవింగ్కి ఆ ట్రిక్ లాస్ట్లో వాడండి. ఓకే, కాస్ టీటా ప్లస్ సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, కాస్ పవర్ 5 టీటా ప్లస్ సెక్. మీరు కానీ నా ఆల్జీబ్రా వీడియో చూస్తుంటే మీకు ఇక్కడ క్వశ్చన్ ఐడియా వచ్చేస్తుంటుంది. వాడు దీన్ని మిక్స్ చేశాడు. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ అదే కాస్ టీటా ప్లస్ 1/కాస్ టీటా, సెక్ టీటా అంటే 1/కాస్ టీటా, అది గుర్తుంచుకోండి. కొసెక్ టీటా అంటే 1/సైన్ టీటా, 1/కాస్ టీటా అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు 0, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ కూడా 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 2 రావాలి ఆన్సర్. ఓకే, 2 అది పవర్ ఎంత ఇచ్చుకొని మనల్ని ఏం వేయలేడు. సింప్లిఫై. సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా.
ఆప్షన్ ఎంత, ఏ వచ్చేసి ఇది, బి వచ్చేసి ఇది, సికేమో ఇది, డికేమో ఇది. ప్రింటింగ్ అలా పడింది, ఏం చేస్తాం. ఓకే, మనం దీన్ని సాల్వ్ చేద్దాం. sin పవర్ 4 θ ప్లస్ కాస్ పవర్ 4 θ బై sin స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ అంత వచ్చింది కదా. మరి ఇక్కడ sin పవర్ 4 θ ప్లస్ కాస్ పవర్ 4 θ అని మనం ఎలా రాయొచ్చు. sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ మైనస్ 2 కాస్ స్క్వేర్ θ sin స్క్వేర్ θ ఇలా రాయొచ్చు కదా. బై sin స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1 అవుతుంది. 1 మైనస్ 2 ఎస్ స్క్వేర్ సి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ సి స్క్వేర్ ఉంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, 1 బై ఎస్ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2, ఎందుకంటే దీనికి ఇలా పోతుంది. సో ఇక్కడ వచ్చింది చూడండి, 1 మైనస్ ఎస్ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2. ఆన్సర్ ఈస్ బి. బి ఈస్ ది ఆన్సర్. ఓకే, సింపుల్, బి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, మల్టీ యాంగిల్. sin ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా 1/2 కాజ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 1/2 tan ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్నాడు. మనకి ఇది ఏం అవసరం లేదు, దీని అంతా ఒకటి అనుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/2 అంటే sin 30, ఇది 30 అవుతుంది. ఇక్కడ 1/2 వచ్చింది. బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/2 వచ్చిందంటే కాస్ 60 అవ్వాలి. సో టీటా అనేది ఇక్కడ 60, ఈ వాల్యూ మొత్తం 60 అవుతుంది. tan టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు అని అంటే గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 45. మనల్ని ఏం అడిగాడు, 2 ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. ఆల్ఫా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది సమ్ చేసి ఇది మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 2 ఆల్ఫా మైనస్ 1 వచ్చింది. ఓకే, ఈ రెండు సమ్ చేస్తే ఎంత, లేదా ఇది ప్లస్ ఇది మైనస్ ఇది చేస్తే 3 ఆల్ఫా అయిపోద్ది. అప్పుడు మనకి 2 ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. ఓకే, ఇందులోనే ఉంటుంది. దీన్ని కానీ ఇంటూ 2 చేస్తే, దీన్ని ఇంటూ 2 చేసి ఇది యాడ్ చేసి ఇది మైనస్ చేస్తే నాకు తెలిసి అయిపోద్ది, లేదా దీన్ని ఇంటూ 2 చేసి ఇది యాడ్ చేసి ఇది మైనస్ చేస్తే అయిపోద్ది. చూద్దాం. ఫస్ట్ అయితే 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 60 చేశా. అప్పుడు దీని ఇంటూ 1 ఇంటూ 2 చేసి, అప్పుడు బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా బై గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 60 ఈజ్ ఈక్వల్ టు 45 యాడ్ చేస్తా. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. 2 ఆల్ఫా ఈ ఆల్ఫా ఫసక్. ఓకే, ఇది ఈ రెండు ప్లస్ 2 గామా, ఇది మైనస్ 2 గామా, ఈ రెండు ఫసక్. ఈ బీటా కూడా ఫసక్. ఓకే, అయిపోయింది గైస్. చూడండి, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 2 చేసి అన్నిటిని యాడ్ చేస్తే చాలు, మనకు ఆన్సర్ వచ్చేసింది. సో 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా, 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ బీటా పోయే, ఇది బాయ్, ఇది బాయ్. ఓకే, 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 45 అంటే 165 వచ్చింది. సో మన ఆన్సర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 165/2 ఉంది. ఓకే, మన దగ్గరకు వచ్చాం, బట్ 160 కంటే తక్కువ ఉంది. అన్నీ కూడా 160 కంటే తక్కువ ఉన్నాయి. 2 ఆల్ఫా ప్లస్ బీటా అడుగుతున్నాడు. మనకి బీటా కూడా ఒకటి కావాలి మైనస్ అవ్వడానికి. నాకు తెలిసి దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే సరిపోద్దేమో, ఇది మైనస్ బీటా ఉంది. సో ఇక్కడ 2 బీటా అంటే ఇది పోయి ఇక్కడ కూడా ఒకటి పోతుంది. దీన్ని కూడా 2 బీటా చేయాలి. ఓకే, 1 ఇంటూ 2 అండ్ దెన్ ఇది ఈక్వేషన్ 3 ఇంటూ 2 చేసి యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. అండ్ 2 గామా ప్లస్ నో మనం ఇంకో మిస్టేక్ చేస్తాం, అంతా కూడా అవసరం లేదు. రైట్, లెట్ మీ ఎరేజ్ ఇట్. మనకి ఓవరాల్గా 2 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 165/2 వచ్చింది కదా.
ఇది నోట్ చేసుకుని ఒకసారి ఎరేజ్ చేద్దాము, మళ్ళీ వద్దాం ఫస్ట్కి. ఎరేజ్ ఆల్ ఇన్ కాన్స్టెంట్. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 165/2. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 165/2. ఇక్కడ సబ్మిట్ చేద్దాం దాన్ని. మనకి ఎంత వచ్చింది, sin 60 కదా ఫస్ట్ ఈక్వేషన్లో. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 60 అని వచ్చింది కదా. ఆల్ఫా ప్లస్ బీటా 165/2. 165/2 మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే, 165/2 మైనస్ గామా మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు గామా అవుతప్పుడు 2 6 120. ఓకే, 45. 160 మైనస్ 120 45/2 ఈజ్ ఈక్వల్ టు గామా. గామా వచ్చేసి 45/2 అవుతుంది. మనల్ని ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 165/2 అన్నాడు. ఓకే, ఇప్పుడు అండ్ గామా వచ్చేసి 45/2. గామా ఈజ్ ఈక్వల్ టు 45/2 అన్నాడు. ఓకే, ఇక్కడ 45 రావాలి కదా. ఓకే, ఇక్కడ 45 వస్తుంది, ఇక్కడ 45 రావాలి. ఓకే, ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 45 కదా. మనం ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కనుక్కుందాం. 45 మైనస్ 45/2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 45/2. 45 మైనస్ 45/2 చేస్తే ఆల్ఫా మైనస్ బీటా కూడా 45/2 వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 45/2 వచ్చింది మనకి ఇక్కడ. సార్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 165/2. 165/2 వచ్చింది. మనల్ని 2 ఆల్ఫా అడిగాడు కదా. ఓకే, అంతే. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 165 ప్లస్ 45 0 1 1 1 210/2. 2 1 2 5 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 105. 105 ప్లస్ బీటా వాల్యూ కావాలి. అబ్బో, ఇది చాలా లెంతీ క్వశ్చన్ అవుతుంది గైస్, మనకి టైం అంతా బొక్కే ఇలా చేయడం. దీన్ని షార్ట్కట్లో ఇంకా ఎలా చేయాలంటే, దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1 2 చేస్తే మనకు కరెక్ట్గా 2 ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేటట్టు చూడాలి ఫస్ట్ స్టెప్లోనే. అది ఎలాగని నాకు తెలియక మనం ఇంత లెంత్ చేస్తున్నాము. ఒకసారి ట్రై చేద్దాం అలాగ అవుద్దో లేదో. బట్ మనకి ఆల్రెడీ 2 ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 105 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో 105 కంటే ఎక్కువ. బీటా అనేది ఎంత వచ్చింది ఇక్కడ, 2 ఆల్ఫా 105. ఆల్ఫా అంటే ఆల్ఫా అంటేనే 105. ఆల్ఫా అంటేనే 105. 105 మైనస్ 45/2. 45/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 60 sin 30 కదా. 30 210 మైనస్ 45 అంటే 5. 10 నుంచి 4 పోతే 6. 165/2 ఈజ్ ఈక్వల్ టు 165 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు బీటా వచ్చేసి, అబ్బో ఇది లెంతీ ప్రాసెస్ అవుతుంది గైస్. ఓవరాల్గా ఇది సాల్వ్ చేయండి మీరు. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకోటి ట్రై చేస్తాను మెథడ్. లెట్ మీ చెక్. సాల్వ్ ఇంకా స్లైడ్. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఉంది, బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా ఉంది, గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ఉంది. దీన్ని ఇంటూ 2 చేసి రెండింటిని యాడ్ చేస్తే ఎంత, ఆల్ఫా 2 ఆల్ఫా, ఈ బీటా క్యాన్సల్. ఓకే, చేసి చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా 2 బీటా ప్లస్ 2 గామా మైనస్ 2 ఆల్ఫా బై గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ఇలాగ వచ్చింది కదా. అండ్ ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలి, ఈ రెండింటిని సమ్ చేయాలి. అప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకే, నా ఆల్ఫా 3 ఆల్ఫా అవుతుంది ప్లస్ 2 ఆల్ఫా 4 ఆల్ఫా అయిపోద్ది అప్పుడు. ఓకే, 4 ఆల్ఫా అండ్ బీటా అండ్ ఈ బీటా -3 బీటా ప్లస్ బీటా 2 బీటా 4 ఆల్ఫా మైనస్ 2 బీటా అవుతుంది. ఓకే, ఇది గామా మైనస్ గామా ఈ గామా పోతుంది, ఈ ఆల్ఫా ఆల్రెడీ అయిపోయింది, -2 గామా మిగులుద్ది.
మైనస్ 2 గామా మిగులుద్ది. వర్కౌట్ అవ్వట్లా. 4 ఆల్ఫా మైనస్ 2 బీటా మైనస్ 2 గామా, అది వర్కౌట్ అవ్వట్లా. సరే ఓన్లీ యాడ్ చేసి చూద్దాం. అప్పుడు ఇది యాడ్ చేస్తే ఇలాగే ఉంచి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా 0, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ బీటా ప్లస్ 2 బీటా 3 బీటా మైనస్ బీటా, ఓకే 2 బీటా వస్తుంది. ఓకే అండ్ మైనస్ గామా ప్లస్ ప్లస్ 2 గామా, ఇది కూడా ఫసక్కే. ఓకే ప్లస్ గామా మిగులుద్ది, ప్లస్ గామా. ఓకే గైస్, ఈ క్వశ్చన్ సరిగ్గా మిగలట్లేదు, ఒక్క నిమిషం. ఓకే గైస్, కళ్ళ ముందే ఆన్సర్ పెట్టుకుని మనం ఎటో ఎత్తుక్కుంటా ఉన్నాము. సారీ, మళ్ళీ ఒకసారి అంతా ఎరేజ్ చేస్తున్నా. రికార్డ్ అవుతుందా? ఒక్క నిమిషం. రికార్డింగ్ రిజాల్వింగ్. ఇది చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 30, బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60, గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఇక్కడ చూడండి, 1 ప్లస్ 2 చేస్తే ఏమొస్తుంది? ఈ ఆల్ఫా ఫసక్, ఈ గామా ఫసక్, 2 బీటా వస్తుంది. చూసారు కదా, బీటా వాల్యూ వచ్చేస్తుంది మనకి 1 ప్లస్ 2 చేస్తే. సో 1 ప్లస్ 2 అనేది ఎంత? 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 90, బీటా ఈజ్ ఈక్వల్ టు 45. బీటా వాల్యూ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 ప్లస్ 3, 1 ప్లస్ 3 చేస్తే ఆల్ఫా 2 ఆల్ఫా అవుతుంది. ఈ గామా క్యాన్సిల్ అవుతుంది, ఈ బీటా క్యాన్సిల్ అవుతుంది. సో 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 45 75 అయినా 30 ప్లస్ 45 75, 2 ఆల్ఫా. సో 2 ఆల్ఫా ప్లస్ బీటా, 75 ప్లస్ 45 చేస్తే ఎంత? 0 1 4 ఆఫ్టర్ 5 ప్లస్ 7 12 120. ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, డి ఈస్ ది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, నేను సాగా తీసుకుంటా కూర్చున్నా. ఎగ్జామ్లో కానీ ఇలా టైం వేస్ట్ అయితే ఎంతనే స్కిప్ కొట్టండి, కొంచెం కూడా ఆలస్యం చేయొద్దు. ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి టైం వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఓన్లీ టైర్ 1లో ఓన్లీ మనకి 15 మినిట్సే ఉంటాయి. అయ్యే గోల్డ్, ఈచ్ సెకండ్ కూడా మనకి గోల్డ్తో సమానం. నాలా టైం వేస్ట్ చేయమాకండి ఇక్కడ. ఓకే, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ పవర్ 5లో కాస్ పవర్ 13 ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఎలాగుంటుంది అని అంటే, చేసి చూపిస్తా చూడండి మోడల్. కాస్ స్క్వేర్, ఇక్కడ కాస్ టీటా ప్లస్ కాస్ పవర్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇలా కూడా అడతాడు. దాన్ని మనం ఎలా చేయాలంటే, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు అంతేనా? సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ టీటా అని చేయండి. ఇప్పుడు సైన్ పవర్, ఓకే కొంచెం కన్ఫ్యూజ్, నాకు గుర్తు రావట్లేదు. ఓకే, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ టీటా అయినా 1 మైనస్ సైన్ టీటా అని వచ్చింది. ఓకే, సైన్ పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2 సైన్ టీటా. ఓకే, నో ఇక్కడ చిన్న తప్పు చేశాను, నాకు గుర్తు రావట్లేదు. జస్ట్ లెట్ మీ రిమైండ్ ఒకసారి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, ట్రిక్కే గుర్తు రావట్లేదు నాకు. ఓకే గైస్, ఇక్కడ ట్రిక్ మర్చిపోయాను. సింపుల్ ట్రిక్ నేను మళ్ళీ సాగదీస్తున్నా, రిజాల్వింగ్ చేస్తాను. ఇక్కడ చూడండి, సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు కదా. నేను సైన్ టీటాని ఇక్కడ నుంచి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, ఈ సైన్ స్క్వేర్ టీటా నట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాజ్ స్క్వేర్ టీటా అయింది కదా. ఇప్పుడు ఇది 1, అందుకే ఇక్కడ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా అయింది కాబట్టి ఇక్కడ సైన్ టీటా ప్లస్లో కాస్ స్క్వేర్ టీటా వస్తే 1 వచ్చింది. మరి నెక్స్ట్ ఏం చేస్తా అంటే, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ 4 టీటా, ఇది 2. ఓకే, ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఈక్వేషన్స్ తోటి దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, కాస్ పవర్ 4 టీటా, కాస్ పవర్ 10 టీటా, కాస్ పవర్ 8 టీటా. ఓకే, దీన్ని నేను ఎలా రాస్తా? సి పవర్ 4 హోల్ క్యూబ్, ఇక్కడ సి అంటే కాస్ ప్లస్ 3 ఇంటూ, ఇప్పుడు కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ పవర్ 4 టీటా హోల్ క్యూబ్ అనమాట. ఇక్కడ ఉన్న క్వశ్చన్ మనం అదే గుర్తుంచుకోవాలి, డైరెక్ట్గా చూస్తే గుర్తుపట్టేయాలి.
ఇదంతా కూడా హోల్ క్యూబ్లో ఉంది అని. సో ఈ 1 మనం కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఎండ్లో చేయాలా లేదా అని ముందు చూద్దాము, సాల్వ్ చేసి చూద్దాం మొత్తం అంతా ఇక్కడే ఉందా లేదో. 3 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా 3a స్క్వేర్ బి అంటే c⁴ ఇంటూ c⁴ ఇక్కడ వచ్చేసింది c⁴ ప్లస్ 3 ఇంటూ 3ab స్క్వేర్ కాస్ పవర్ 8 ఇంటూ కాస్ స్క్వేర్ కాస్ 3a స్క్వేర్ బి కదా, కాస్ స్క్వేర్ని కాస్ స్క్వేర్ లాగా ఉంచాలి, అప్పుడు ఇక్కడ 10 అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. ప్లస్ కాస్ స్క్వేర్ హోల్ క్యూబ్ కాస్ పవర్ 6 ఇక్కడ ఉంది, -1 ఉంది. ఓకే, సో దీని అర్థమైంది c⁴ ప్లస్ c స్క్వేర్ హోల్ క్యూబ్ -1 ఉంది. సో c⁴ ప్లస్ c స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. చూడండి ఇక్కడ సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇది సైన్ స్క్వేర్ టీటా అవుతుంది, ఇది సైన్ టీటా అవుతుంది, ఇది సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. సో అక్కడ 1 క్యూబ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 0, బి అనేది ఆన్సర్ అవుతుంది. సో మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ ఏం చేశాను అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇది చూసుకోండి, ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఓకే, ఇది ఫార్ములా. నేను ఇక్కడ జస్ట్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్, బి ప్లేస్లో కాస్ పవర్ 4 పెట్టా అంతే. ఓకే, అది గుర్తుంచుకోండి. సారీ, ఏ ప్లేస్లో కాస్ పవర్ 4, బి ప్లేస్లో కాస్ స్క్వేర్ పెట్టా. ఓకే, కాస్ స్క్వేర్ హోల్ క్యూబ్ చేసా అంతే, వచ్చింది ఆన్సర్. లేదంటే మీరు అదే చేసి చూడండి. నెక్స్ట్ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా సింప్లిఫికేషన్ ఇది. ఓకే, సీకెంట్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా -2 టాన్ స్క్వేర్ టీటా. అబ్బో ఇంత ఉంది కదా, దీన్ని మనం సీకెంట్ టీటాని మొత్తం సైన్ కాజ్లోకి మార్చేద్దాం. 1 బై కాజ్ ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా -2 సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్. ఓకే, అంత చేసా. ఇప్పుడు ఇక్కడికి వస్తే 1 ప్లస్ మనం ఫస్ట్ దీని ఇంటీరియర్ని సాల్వ్ చేద్దాము, దీన్ని మల్టిప్లై చేయకుండా. 1 బై కాజ్ ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా. ఓకే, -2 ఇంటూ ఎస్ స్క్వేర్ బై సి స్క్వేర్. ఓకే, ఇక్కడ దాకా వచ్చాము. 1 బై కాజ్ 1 ప్లస్ ఎస్ అంటే ఎంత అవుతుంది, 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎస్. ఇది లోపలికి మల్టిప్లై చేసా, లోపలికి మల్టిప్లై చేస్తే ఇంత -2s స్క్వేర్ బై సి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం ఎంత అవుతుందో. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత 1 అవుతుంది, ఇక్కడ 1 2 ప్లస్ 2s బై సి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎస్. ఓకే, -2s స్క్వేర్ బై సి స్క్వేర్. ఓకే, ఈ 2ని కామన్ దిద్దాం ఇక్కడ. 2 ఇంటూ 1 ప్లస్ ఎస్ బై సి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎస్. ఓకే, -2 ఇంటూ ఎస్ స్క్వేర్ బై సి స్క్వేర్. ఓకే, ఇది క్యాన్సిల్. ఓకే, 2 - 2s స్క్వేర్, డినామినేటర్ సి స్క్వేర్ ఉంది బై సి స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 1 మైనస్ ఎస్ స్క్వేర్ బై సి స్క్వేర్ అంటే మనకు తెలిసిందే 1 మైనస్ ఎస్ స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. ఆన్సర్ 2. ఓకే, ఇది క్వశ్చన్ సింపులే, లేదంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇలా చేయాలని. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంట. ఓకే, సైన్ 90 మైనస్ టీటా అని ఉంది అంటే ఇది కాస్ టీటా అయిపోతుంది. ఓకే, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ టీటా అని అంటే ఈ కాస్ని ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి, టాన్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √2, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1. ఓకే, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 అని వచ్చింది. మనకి కాట్ టీటా అడుగుతున్నాడు. కాట్ టీటా అని అంటే 1 బై కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై √2 మైనస్ 1. దీన్ని √2 ప్లస్ 1తో మల్టిప్లై చేయండి. √2 ప్లస్ 1 బై √2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √2 ప్లస్ 1 బై 2 మైనస్ 1, √2 హోల్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. సో ఇది 2 మైనస్ 1 1 అవుతుంది, √2 ప్లస్ 1 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి బి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ ఆల్జీబ్రాయిక్ సబ్స్టిట్యూషన్. x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా మైనస్ బీ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా ప్లస్ బీ కాస్ థీటా. ఓకే గైస్, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఏ సైన్ థీటా ప్లస్ బీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి, ఏ కాస్ థీటా ప్లస్ పి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఇది జస్ట్ 10 సెకండ్స్లో పెట్టి పడేయచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, అది ఏ. ఇది ఎలాగా నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకు వస్తుంది అని. బట్ రావడం అయితే ఇదే పక్కా అవుతుంది. ఏ సైన్ థీటా మైనస్ బీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది, ఏ కాస్ థీటా ప్లస్ బీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది. పైన సైన్ ఉండాలి, కింద కాజ్ ఉండాలి. ఏ బీలు అలాగే ఉండాలి, మధ్యలో సైన్ చేంజ్ అవ్వాలి. అండ్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కూడా చేంజ్ అవ్వాలి. ఏ బి అలాగే ఉండాలి, గుర్తుంచుకోండి. ఏ బి అలాగే ఉండాలి. ఒక చోట ప్లస్ ఉండాలి, ఇంకో చోట మైనస్ ఉండాలి. ఇక్కడ సైన్ ఉంటే ఇక్కడ ఏకి కాజ్ ఉండాలి, ఇక్కడ కాజ్ ఉంటే బీకి సైన్ ఉండాలి. అప్పుడే ఈక్వల్ టు ఇక్కడ ఏదన్నా రాని, ఏ ఎక్స్ రాని, వై రాని, జెడ్ రాని, పీ రాని, క్యూ రాని. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఆ వేరియబుల్స్ గుర్తుంచుకోండి. ఏ ఈజ్ ది ఆన్సర్, గుడ్డిగా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, మంచిది. ఏ సైన్ క్యూబ్ థీటా మైనస్ బీ కాస్ క్యూబ్ థీటా బై ఏ సైన్ క్యూబ్ థీటా ప్లస్ బీ కాస్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. మనం దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. నేనైతే యాక్చువల్లీ కొంచెం రిస్కే అది చేయడం. నేను ఏం చేస్తా అంటే ఎస్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి చేశాను. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, ఏఎక్స్ బిఎక్స్ అనుకోండి. ఓకే, ఏఎక్స్ బిఎక్స్ కదా. సైన్ క్యూబ్ థీటా అంటే ఏఎక్స్ క్యూబ్, ఏ ఇంటూ ఏఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ బి ఇంటూ బిఎక్స్ హోల్ క్యూబ్. రేషియో ప్రపోర్షన్లో వాడుతున్నాను. ఏ ఇంటూ ఏఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ బి ఇంటూ బిఎక్స్ హోల్ క్యూబ్. అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ 4 ఎక్స్ క్యూబ్ మైనస్ బి పవర్ 4 ఎక్స్ క్యూబ్ బై ఏ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ప్లస్ బి పవర్ 4 ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ని కామన్ తీసామనుకోండి, న్యూమినేటర్ డినామినేటర్, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4 బై ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4. డినామినేటర్ కూడా ఇంకో ఎక్స్ క్యూబ్ ఉంటుంది. ఈ ఎక్స్ క్యూబ్ ఈ ఎక్స్ క్యూబ్ పసక్కు, ఎందుకంటే ఇక్కడ ఏ క్యూబ్ అవుతుంది, ఇక్కడ ఏ అవుతుంది, ఏ 4 వస్తుంది. ఎక్స్కి మాత్రం ఇంకో ఎక్స్ బయట లేదు 4 అవడానికి. సో ఎక్స్ క్యూబ్ క్యాన్సల్. ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4 బై ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4. ఆన్సర్ వచ్చేసి ఏ. చూసాం కదా, ట్రిక్, సింపుల్ ట్రిక్. ఇది కూడా 10 సెకండ్స్, మ్యాక్సిమం 15 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. సరిగ్గా గుర్తుంచుకుంటే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఏ. చూసారు కదా. నెక్స్ట్ 2ab cos theta plus a square minus b square by sin theta is equal to a square plus b square. tan theta is equal to ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ మీకు ఒకటి గుర్తుందా, చెప్పాను. 5 sin theta plus 12 cos theta is equal to 13 అని వచ్చింది అనుకోండి. 5/13 sin theta plus 12/13 cos theta is equal to 1. ఆడు ఇక్కడ అదే ఏసాలు ఎత్తున్నాడు. ఒక చోట కాజ్ ఉంది, ఒక చోట సైన్ ఉంది, ఇక్కడ వేరియబుల్ ఉంది. ఈ ఏ స్క్వేర్ బి స్క్వేర్ని ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, 2ab by a square plus b square plus a square minus b square by a square plus b square. ఇక్కడ ఇంటూ cos theta, ఇక్కడ ఇంటూ sin theta is equal to 1. ఇప్పుడు చెప్పండి, ఓ ట్రయాంగిల్ గీస్తా, టీటా వేస్తా. ఇది మొత్తం sin thetaతో సమానం, ఇది మొత్తం cos thetaతో సమానం. cos theta అంటే adjacent side 2ab. a square plus b square అనేది హైపోటెన్యూస్, a square plus b square అనేది హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ ఇది మొత్తం సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్ హైట్ అవుతుంది. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మనల్ని ఏం అడిగాడు, ట్యాన్ థీటా అడిగాడు. అంటే ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ab. ఓకే, 2ab. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ab. డి ఈజ్ ది ఆన్సర్. ఓకే, డి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి బై అన్నాడు. మరి సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? సేమ్ అదే మెథడ్. If secant theta minus tan theta is equal to b by a. Now secant theta plus tan theta is equal to a by b. ఎందుకంటే sec square theta minus tan square theta is equal to 1 కాబట్టి sec theta plus tan theta is equal to sec theta minus tan 1 by x, x అవుతుంది. అప్పుడు మనల్ని ఏం అడిగాడు, secant theta plus tan theta వాల్యూ అడిగాడు. a by b. గుడ్డిగా పెట్టేయచ్చు a by b. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది టైర్ 2 మోడల్ అంట. ఓకే, చూద్దాం. సైన్ ఏ కాజ్ ఏ ఇంటూ
tan a minus cot a, okay, is simplified into result as. ఈ tan a cot a ని మనం sin a cos a లోకి మారుద్దాం. s into c by s by c minus c by s, okay, sc into s square minus c square by sc, okay, ఇది y, ఓకే, s స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఇస్ ది ఆన్సర్. కానీ ఇక్కడ అలాగ ఉందా? లేదు. సో అయితే ఒకటి s స్క్వేర్ ఉంది, ఇంకోటి c ఉంది. c స్క్వేర్ని ఫస్ట్ s స్క్వేర్లోకి మారుద్దాం, లేదా ఓకే ఇక్కడ 2 sin స్క్వేర్ వస్తుంది కాబట్టి ఓకే, s స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 మైనస్ s స్క్వేర్, ఓకే, s స్క్వేర్ మైనస్ 1 ప్లస్ s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s స్క్వేర్ మైనస్ 1, 2 sin స్క్వేర్ a మైనస్ 1, c ఈజ్ ది ఆన్సర్, వేరేదేం లేదు, c. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2 ఈక్వేషన్స్. సేమ్ అదే క్వశ్చన్ వచ్చింది, a ప్లస్ b, దెన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్, అంతకుమించి ఏం లేదు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ q స్క్వేర్, అదే ఆన్సర్. ఇక్కడ a b b ఉంది, కాజ్ ఉంటే సైన్ ఉంది, సైన్ ఉంటే కాజ్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, సింపుల్, పసక్ b. నెక్స్ట్, tan θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 2 tan పవర్ n θ ప్లస్ cot పవర్ n θ. అదే క్వశ్చన్ మన చెవులో పువ్వు పెట్టినట్టు అడుగుతున్నాడు మళ్ళీ వాడు. ఏం లేదు, ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 45, అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 1 అయితేనే కదా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యేది. ఓకే, సో ఇక్కడ 1 ఇక్కడ 1 2 ఇస్ ది ఆన్సర్, ఏ. ఓకే, నెక్స్ట్, సైన్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఆఫ్ 3 ఇంటూ x ప్లస్ y. ఓకే, దీని వాల్యూ ఎంత అని మనల్ని ఏమంటే tan ఆఫ్ 2 ఇంటూ x ప్లస్ y అడుగుతున్నాడు. ఓకే, ఇది కొంచెం సేమ్ మనకు వచ్చిందే, కొంచెం హార్డ్ లెవెల్ అడుగుతున్నాడు. సైన్ ఆఫ్ x ప్లస్ y మనం ఎలా రాయొచ్చు? కాజ్ ఆఫ్ 90 మైనస్ x ప్లస్ y, 90 మైనస్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఆఫ్ 3 ఇంటూ x ప్లస్ y, అంతే కదా. అప్పుడు 90 మైనస్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x ప్లస్ y, 90 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x ప్లస్ y. ఓకే, x plus y is equal to 90/4, x plus y is equal to 90/4. మనల్ని ఏం అడిగాడు? 2 ఇంటూ x ప్లస్ y, 2 ఇంటూ x ప్లస్ y 1 అంటే 90/2 ఈజ్ ఈక్వల్ టు 45, tan 45 అంటే ఎంత? 1 అవుతుంది, b ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, ఓకే గైస్, ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్, ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీలో. ఇక్కడ కూడా మీరు మ్యాక్సిమం ఏమవుతుందంటే, ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అంటాడు, కొంచెం దగ్గరికి వచ్చేసరికి 60 degrees అంటాడు. ఓకే, మీరు డిస్టెన్స్ ఎంత అని కనుక్కోవాలంటాడు. ఓకే, మ్యాక్సిమం డిస్టెన్స్. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఓకే tan 30 అని వచ్చిందంటే ఇక్కడ హైట్ ఇస్తాడు, హైట్ 10 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 10 వేసుకోండి, ఇక్కడ 10 మైనస్ x వేసుకోండి, అలాగే వేసుకొని చేయాలి. ఇంకోటి ఏమి ఇస్తాడంటే, ఒక చెట్టు ఉంటుంది అని అంటాడు, ఒక చెట్టు ఉంటుంది, ఇంత హైట్లో అది ఇరిగి కింద పడుతుంది, ఆ గ్రౌండ్ ఇక్కడ మీట్ అవుతుంది అని అడుగుతాడు. మొత్తం హైట్ ఎంత అని అడుగుతాడు. ఈ హైట్ ఇస్తాడు, మనకి ఈ హైట్ ఇయ్యాడు, ఇది x అనుకుంటాం. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 30 అని ఇస్తాడు. మనం ఈజీగా ఈ 10 వచ్చింది అని అంటే sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా, సో x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, హైట్ వచ్చేసి 5 అవుతుంది, అలాగంటాడు. ఇంకోటి ఎలాగుంటుంది క్వశ్చన్, ఎలాగుంటుంది అని అంటే, ఒక లైటింగ్ పోల్ ఇస్తాడు హైట్స్ అండ్ డిస్టెన్స్లో, ఒక బోట్ వచ్చేసి ఇక్కడ 30 degree ఎలివేషన్లో 10 meters దూరంలో ఉంటుంది అంటాడు, ఇంకో బోట్ వచ్చేసి 60 degree ఎలివేషన్లో x మీటర్స్లో దూరం ఉంది అని అంటాడు. సో ఈ హైట్ ఎంత కనుక్కోండి అని అంటాడు, లేదా ఈ x ఎంత కనుక్కోండి అని అంటాడు మనల్ని. అప్పుడు ఈ క్వశ్చన్లో మాత్రం మేజర్ ట్రిక్ ఏం చేయాలి తెలుసా? 30, 60 వచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ గీస్తాం కదా మనం, sin 30 అంటే 1, 2, 3 √3, ఇక్కడ 60 అని. ఏ హైట్ అయితే రెండు ట్రయాంగిల్స్లో కామన్ ఉందో, లైక్ ఇక్కడ 60, ఇక్కడ 30 కదా, ఇక్కడేమో ఒకటి 30 తోటి ఉంది, ఇక్కడేమో ఒకటి 60తో ఉంది, దాన్ని √3 అనుకోండి. దాన్ని √3 అనుకుని కానీ మీరు సాల్వ్ చేశారంటే ఎగ్జామ్లో మీకు టపా అయిపోతుంది. మాక్ టెస్ట్లో ట్రై చేయండి. ఈ కామన్ హైట్, ఈ కామన్ సైడ్ ఏదైతే ఉంటుందో దాని వాల్యూని √3 అనుకుని వాడి యాంగిల్ ఏదన్నా ఇవ్వనండి, 60 ఇవ్వండి, 75 ఇవ్వండి, 20 ఇవ్వనివ్వండి, x ఇవ్వండి, y ఇవ్వండి. మీరు కానీ ఇక్కడ √3 అనుకుని మిగతాదంతా సాల్వ్ చేసుకుంటా పోతే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎరేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, a tower has height h, okay, from a point on the ground the annual top is alpha. Okay, ఇక్కడ alpha, ఇది height h. Okay, if the observer moves a distance h/2 towards h/2 అంటే ఓకే, towards the tower. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి h/2. ఓకే, ఇది మొత్తం d అనుకుందాం,
ఇది వచ్చేసి d మైనస్ h/2 అవుతుంది. అప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బికమ్స్ బీటా. ఓకే, ఫైండ్ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా అన్నట్టు. ఓకే, కాట్ ఆల్ఫా వచ్చేసి ఏమవుతుంది, కాట్ ఆల్ఫా tan ఆల్ఫా వచ్చేసి ఎంత, h/d tan ఆల్ఫా. ఓకే, కాట్ ఆల్ఫా వచ్చేసి ఏమవుతుంది అప్పుడు d/h అవుతుంది. ఓకే, d/h. అండ్ tan బీటా వచ్చేసి h/d మైనస్ h/2 అవుతుంది. ఓకే, d అంటే డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్, మనం ఇది అనుకున్నాం కదా టోటల్ డిస్టెన్స్. అండ్ d మైనస్ h/2 అంటే ఓకే కాట్ బీటా వచ్చేసరికి d మైనస్ h/2/h ఇలాగుంది కదా. అప్పుడు ఏమవుతుంది 2d మైనస్ h/2h అవుతుంది. కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2d మైనస్ h/2h. కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d మైనస్ h. ఓకే, మన క్వశ్చన్ ప్రకారం ఏం అడిగాడు, సాల్వ్ చేద్దాం. d/h మైనస్ 2d మైనస్ h/2h అని అడిగాడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది d/h మైనస్ 2d ప్లస్ h/2h అవుతుంది. ఓకే, ఇప్పుడు డినామినేటర్ 2h అవుతుంది, ఇక్కడ 2d అవుతుంది, ఇక్కడ మైనస్ 2d ప్లస్ h అవుతుంది. ఈ 2d క్యాన్సల్, h/2h, ఈ h క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇస్ ది ఆన్సర్. 1/2 ఏనా, c 1/2 అని వచ్చింది మనకి. ఏమొచ్చింది ఆన్సర్, c 1/2. చూసారు కదా, ఇలా చేయాలి హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ని. ఓకే, అంతే గైస్, ఇంతటితోటి వీడియో అయింది. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఏం కావాలని. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్. కీప్ ప్రాక్టీసింగ్, బాగా ప్రాక్టీస్ చేయండి. CGL ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, 45 డేస్ టైం ఉంది. హోప్ అందరు ప్రిపరేషన్ బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. జీకేని మాత్రం ఇగ్నోర్ చేయకండి. జీకేనే మనకి టైర్ 1లో రామబాణం దాటించడానికి. నాకు జీకే అనేది చాలా దరిద్రపు సబ్జెక్టు, చాలా కష్టము. ఓకే, పాలిటీ, జియోగ్రఫీ అండ్ సైన్స్ అండ్ హిస్టరీ, మన ప్లేలిస్ట్. హిస్టరీ అయితే మన ప్లేలిస్ట్ ఒకసారి కవర్ చేయండి మొత్తం. హిస్టరీ ఈజీగా అయిపోద్ది నాకు తెలుసు మీకు. పాలిటీ తర్వాత కవర్ చేయండి. జియోగ్రఫీకి సంబంధించి నేను ఇంకా క్వశ్చన్స్ నాకు దొరకట్లేదు వీడియో పెట్టడానికి. సైన్స్కి సంబంధించి అయితే క్వశ్చన్స్ తక్కువ దొరుకుతున్నాయి, అది అప్లోడ్ చేస్తున్నా, ఫిజిక్స్ అది అని. ఓకే, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బై, సీ యూ.